హాయ్ అండి, ఈరోజు నేను ఒక మంచి టిఫిన్ అయితే చేయబోతున్నాను. మంచి టిఫిన్ ఏం చేయబోతున్నానా అని మీ డౌటా? అదేనండి, ఉప్మా అయితే చేయబోతున్నాను. టమాటా ఉప్మా అండి, చాలా బాగుంటుంది. టమాటా బాత్ అని కూడా అంటారు, మేము టమాటా ఉప్మా అంటాము. అదేంటి మంచి టిఫిన్ అని చెప్పి టమాటా ఉప్మా చేస్తారంటావేంటంట అంటారా? చాలా చాలా టేస్ట్గా ఎలా చేసుకోవాలి ఈ వీడియో చూపిస్తానండి. ఉప్మా అసలు చాలా బాగుంటుందండి. అది చేయటం రాక, అది చేయటంలో కొద్దిగా మనం కొన్ని మార్పులు చేసుకుంటే ఉప్మా అంత బెస్ట్ లేదు. అలా ఉప్మా బాగా రావడానికి ఒక మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఈ వీడియో అనేది కంప్లీట్ చేస్తాను. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలాగే ఈ ఉప్మాకు కావాల్సిన కూరగాయలన్నీ కట్ చేస్తున్నానండి. కూరగాయలు అంటే ఏమేమి కట్ చేస్తున్నావు అక్క అంటారా? అంతేనండి, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అంతే. ఇంకేం కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇవైతే చాలు. అయితే చిన్నప్పుడు ఉప్మా తినాలంటే భలే ఇష్టపడేవాళ్ళం. ఎందుకంటే అప్పట్లో ఇన్ని టిఫిన్స్ అయితే మాకు తెలియవండి. ఇప్పుడు రకరకాల టిఫిన్స్ వచ్చేసినాయి. అప్పుడు మహా అయితే అట్టు, ఇడ్లీ అంతవరకే. ఇంకా ఉప్మా, ఈ మూడు ఉండేవి కాబట్టి వీటిలో పెద్దగా పోటీ లేదు కాబట్టి పెద్దగా సెలెక్టింగ్ ఏమి ఉండదు కదా, చేసేస్తారు తినేస్తాము అంతే, అంతకు మించి ఏమి ఉండదు. కానీ ఇప్పుడు రకరకాల టిఫిన్స్ మీద ఉప్మా అనేది తీసి పైన అటకకి ఎక్కిచ్చేసారు. అసలైతే ఉప్మా చాలా బాగుండేది. చిన్నప్పుడు చాలా శ్రద్ధగా చేసేవాళ్ళు అప్పట్లో, ఇప్పుడు నేను చేసే పద్ధతిలో అనమాట. కానీ ఇప్పుడు ఉప్మా ఏముంది, గబగబా తాలింపు వేసేసి అందులో నీళ్లు పోసేసి రవ్వ కలిపేస్తున్నారు. అలా కాదండి, చేసే పద్ధతిలో చేస్తే ఉప్మాని మించిన మంచి టిఫిన్ అయితే ఉండదు. ఇప్పుడు దానికోసం నేను ఇక్కడ ఒక 3 ఉల్లిపాయలు, 3 టమాటాలు, 4 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, తాలింపులోకి కరివేపాకు, ఇవన్నీ కూడా కోసేసి రెడీగా పెట్టేసుకుంటున్నాను ఉప్మా చేయడానికి. నేను పాతకాలం పద్ధతిలో ఉప్మా అయితే చేసి చూపిస్తాను. ఈ నిమ్మకాయ వచ్చేసి లాస్ట్ మన ఉప్మా మీద పిండుకొని తిన్నామంటే సూపర్ అనమాట. అయితే ఇక్కడ నేను ఒక 1/2 కేజీ రవ్వ అయితే తీసుకున్నానండి. బొంబాయి రవ్వ, దీన్ని సుజీ రవ్వ అని కూడా అంటారు. ఈ బొంబాయి రవ్వ కరెక్ట్గా 1/2 కేజీ మీద ఒక గుప్పెడు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. నేనైతే పొయ్యి మీద బాండీ పెట్టి ఆ బాండీ హీట్ అవ్వగానే ఈ బొంబాయి రవ్వ అందులో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు ఉప్మా చేసినా ఇలా రవ్వను వేయించుకొని చేయటమే ఉప్మా టేస్ట్కి మంచిది, అంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. గ్లాస్ రవ్వ వేసేసాను, ఇంకా ఒక గుప్పెడు కూడా ఎక్స్ట్రా వేస్తున్నానండి. ఎప్పుడు మనం ఉప్మా చేసినా ఇలా రవ్వ వేయించుకోవడం కష్టంగా ఉంటే మనం ఉప్మా రవ్వ తీసుకురాగానే వేయించేసి ఒక ఖాళీ డబ్బాలో, అంటే చల్లారిన తర్వాత ఖాళీ డబ్బాలో వేసి భద్రపరచుకున్న రవ్వ పాడవదు, ఉప్మా చేసేటప్పుడు టేస్ట్ ఉంటుంది. తర్వాత ఇందులో ఒక పెద్ద చెంచా జీలకర్ర వేసి చెయ్యండి, మీకు టేస్ట్ డిఫరెన్స్ అనేది చాలా బాగా తెలుస్తుంది. మీరే అంటారు చాలా బాగుందక్క అని. రవ్వని ఖచ్చితంగా వేయించుకొని ఉప్మా అయితే చేసుకోవాలి. ఈ వేయించిన రవ్వ అంతా నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఎంతసేపు వేయించాలక్క అంటే ఉప్మాలోంచి కొద్దిగా మంచి వాసన అయితే వస్తుంది, చాలు. ఇంకా రవ్వ అనేది తీసేసేయచ్చు. రవ్వ వేరే ప్లేట్లోకి తీసేసాం కదా, మళ్ళీ పొయ్యి మీద బాండీ పెట్టుకొని అందులో ఒక 4 చెంచాల ఆయిల్ దాకా వేసుకున్నానండి. ఈ ఉప్మాలో నెయ్యి వేసుకోండి, భలే ఉంటుందన్నమాట. ఉప్మా ఎప్పుడు చేసినా కూడా కొద్దిగా నెయ్యి వేసుకొని చేయండి, బాగుంటుంది. ఇక్కడ నేను ఒక 2 చెంచాలు నెయ్యి అయితే వేసుకున్నాను. ఉప్మా ఎప్పుడైనా సరే ఆయిల్, కొద్దిగా నెయ్యి, లేకపోతే అచ్చంగా శనగ నూనెతో చేసుకున్న అద్దిరిపోతుంది అనమాట. అయితే ఇక్కడ పచ్చిశనగపప్పు ఒక గుప్పెడు, మినప్పప్పు ఒక చెంచా వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని, ఆ తర్వాత జీడిపప్పు అండి, జీడిపప్పు ఉంటే వేసుకోండి లేకపోతే లేదు, కానీ వేసుకుంటేనే బాగుంటుంది స్పెషల్గా తినాలి అనుకునేటప్పుడు. జీడిపప్పు కూడా వేసేసాం కదా. ఆ తర్వాత ఏం వేసుకోవాలి అంటే కొద్దిగా జీలకర్ర ఆల్రెడీ వేసాం కాబట్టి కొద్దిగా వేసాను. తర్వాత ఒక చెంచా ఆవాలు, తర్వాత ఎండుమిర్చి ఒక 3 ఇలా తుంచుకొని వేసుకోండి. ఇవన్నీ చిట్లినయి అన్నీ తెలిసి కానీ మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి అన్నీ కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు ఒక 2 రెమ్మలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఒక 2 నిమిషాలు వేగితే చాలు, మరి ఎక్కువసేపు అయితే వేగాల్సిన అవసరం లేదు. ఒక 2 నిమిషాలు వేయించుకోండి. ఇలా వేయించుకునేటప్పుడు మధ్యలో చిన్న అల్లం ముక్కని చిన్నగా ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకొని అల్లం ముక్కని కూడా అందులో వేసేసుకోవాలి. అల్లం కూడా వేసేసుకున్నాం కదా, బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే టమాటా లైట్గా సాఫ్ట్ అవుతుంది అనగా మనం ఏం వేసుకోవాలి, రుచికి సరిపడా కల్లుప్పు అయితే వేస్తున్నాను. ఒక 2 చెంచాల దాకా కల్లుప్పు అయితే వేస్తున్నానండి. వేసేసిన తర్వాత
పసుపు కూడా వేసుకోవాలి. ఒక పావు చెంచా దాకా పసుపు వేసాను. పసుపు వేసి మరొకసారి కలిపేసి, ఇప్పుడు నీళ్ళు ఎన్ని పోసుకోవాలా అని డౌట్ కదా. ఈ నీళ్లు పోయటంలోనే ఉంటుంది. ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు నీళ్లు పోయటంలోనే ఉప్మా టేస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం ఉప్మాలో నీళ్లు పోసుకునే దాన్ని బట్టి ఉప్మా టేస్ట్ అనేది ఆధారపడి ఉంటుందండి. మనం నీళ్ళు అనేది మనకి ఉప్మా ఎలా కావాలి అనేది దానికి తగ్గట్టుగా పోసుకోవాలి. కొంతమంది జారుగా తింటారు, కొంతమంది పొడిపొడిలాడుతూ తింటారు. మనకి జారుగా కాకుండా పొడిపొడిలాడుతూ కాకుండా కొద్దిగా, అంటే మరి ఇలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా, అంటే మరి స్మూత్గా, కొద్దిగా స్మూత్గా, జారిపోయేలా కాదండి, స్మూత్గా ఉంటే చాలన్నమాట. దానికి తగ్గట్టుగా నీళ్ళైతే నేను ఇప్పుడు వేస్తున్నాను. అంటే ఇక్కడ నేను ఒక గ్లాస్ రవ్వ అయితే తీసుకున్నాను కదండి. తర్వాత 2 గ్లాసుల నీళ్ళైతే వేస్తున్నాను. మళ్ళీ గుప్పెడు ఇంకా తీసుకున్నావు కదక్క అంటే దానికి బదులుగా నీళ్లు పొయ్యను. ఇక్కడే ఒక సీక్రెట్ అనమాట. ఇదిగోండి, దానికి బదులుగా 1 కప్పు పాలు, పచ్చి పాలు పొయ్యాలి, కాగపెట్టినవి కాదు, పచ్చి పాలు వేసుకోండి. ఇది చాలా చాలా సీక్రెట్ అనమాట. చిన్నప్పుడు మా అమ్మమ్మ ఖచ్చితంగా పాలు వేసే ఉప్మా చేసేది, భలే ఉండేదన్నమాట. అలాగే ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తున్నాను. మీకు కూడా ఆ టేస్ట్ తెలియాలి కదా, అందుకని. తర్వాత ఇవన్నీ బాగా మరిగేదాకా మూత పెట్టి బాగా మరిగించుకోండి. చక్కగా ఇదిగోండి, ఇలా మరిగిన తర్వాత నీళ్ళు అనేది ఇలా పొంగుతాయి కదా. పొంగినప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఈ రవ్వని కొద్ది కొద్దిగా ఇలా కలుపుతూ వేసుకోవాలి. ఒకేసారి వేసామంటే ఉండలు కట్టేస్తుంది. ఉప్మాలో పాలేంటక్క అంటారా, కానీ వేసుకొని తినండి, మీరే నాకు చెప్తారు ఇంత బాగుంది ఏంటక్క, సూపర్ అంటే సూపర్ ఉందని. అంత బాగుంటుందన్నమాట. ఈ రెసిపీని నేను చెప్పినట్టు యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేసుకోండి, భలే టేస్ట్ ఉంటుంది. నాకు కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయకుండా ఉండరు అనమాట. ఏంటి చాలా బాగా చెప్పావక్క అని. నువ్వు, ఇది ఉప్మా సీక్రెట్ అండి. ఉప్మాని నేను చెప్పాను కదా, మరీ పొడిపొడిలాడుతూ కాదు, మరీ జారుగా కాదు, సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకుంటాను. అంతకు మించి మరీ పొడిపొడిలాగైతే నేనైతే చేయను అనమాట. ఇప్పుడు నాకు ఉప్మా అయితే రెడీ అయిపోయింది. చివరిగా ఫైనల్ టచ్గా కొద్దిగా నెయ్యి అయితే వేస్తున్నానండి. ఇక్కడ వేయాల్సిన అవసరం లేదు, కానీ ఇలా వేసుకుంటే అదరహో టేస్ట్ సూపర్ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ఉప్మా ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ఉప్మా చేసి పెట్టారు అంటే వాళ్ళకి మంచి టిఫిన్ ఏది అంటే ఉప్మా అని చెప్తారు, తడుముకోకుండా. ఇక్కడైతే ఉప్మా రెడీ అయిపోయింది. ఉప్మా రెడీ అయిపోయింది కదా, మరి ఎప్పుడు తిందామంటారా? తిందామండి, తిందాం. ముందు ఒకసారి దీన్ని కొద్దిగా డెకరేట్ చేయనండి. అందరూ ఇలా కప్లో పెట్టి ఇలా చేస్తుంటారు కదా, నాకు కూడా వస్తుందా లేదా అని ఒకసారి ట్రై చేశాను. వచ్చిందండో, బాగానే వచ్చింది. చక్కగా చూసారు కదా ఎంత బాగుందో. దీనిపైన కొద్దిగా నిమ్మరసం పిండుకోండి, పిండుకోకపోండి, ఎట్లా ఉన్నా సరే ఉప్మా అద్దరిపోతుందనమాట. నేనైతే ఇక్కడ టేస్ట్ చేస్తున్నాను. నేనైతే ఉప్మా తినేసాను. నాకేం కొత్త కాదు, నేను ఎప్పుడు ఇలాగే ఉప్మా చేసుకొని తింటాను కాబట్టి సూపర్ అంటే సూపర్ ఉంది. ఎప్పుడు చెప్పే మాటే అయినా మీకు ఇప్పుడు కొత్తగా చెప్తున్నాను కాబట్టి కొద్దిగా హ్యాపీగా కూడా ఉంది. ఎందుకంటే నాకు ఇన్నాళ్ళు తెలిసిన ఈ ఉప్మా రెసిపీని ఎవరికి చెప్పాలా తెలియలేదు. యూట్యూబ్లో పెట్టాక చాలా హ్యాపీగా అనిపించింది. మీరు కూడా ఇలాగ ఉప్మా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.